హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బై చాయిస్ హౌస్ వైఫ్. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది మార్గశిర పూజ అనేది ఏ రకంగా చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ పూజ అనేది 5 లక్షవారాల నాడు చేసుకుంటామండి. 5వ లక్షవారం అనేది పుష్యమాసంలో వచ్చే మొదటి లక్షవారం నాడు ఉద్యాపనం అనేది చేసుకుంటారు. 5 లక్షవారాలు అనేది ఎందుకంటారంటే మార్గశిరంలో వచ్చే 4 లక్షవారాలతో పాటు పుష్యమాసంలో వచ్చే మొదటి లక్షవారం నాడు చేసేదాన్ని 5 లక్షవారాల వ్రతం అనేది అంటారు. ఈ మార్గశిర వ్రతం అనేది మార్గశిర మాసంలో చేసుకుంటామండి. దీనికి లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటాం. ఈ మాసంలో బియ్య పిండితో ముగ్గులు అనేవి చాలా అందంగా వేసుకుంటారండి. విలేజెస్లో అయితే చాలా బాగా చేస్తారు. ఇది ఆచారం ఉన్న వాళ్ళైతే, సిటీస్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటారండి. సో మనం పూజ అయితే ఎక్కడ చేసుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని మంచిగా శుభ్రం చేసుకొని మంచిగా ముగ్గు అనేది వేసుకొని దాని మీద ఎరుపు రంగు వస్త్రం అనేది వేసుకొని, ఇంకా మీకు పీట ఉంటే పీట, లేని పక్షంలో ఎరుపు రంగు వస్త్రం వేశారు కాబట్టి దాని మీద చిత్రపటం అనేది పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన రకంగా ఈ రకంగా అమర్చుకోండి. మీ దగ్గర ఉన్న మాలలు కానీ ఏదైనా ఉన్నా కూడా అమ్మవారిని మంచిగా అలంకారాన్ని చేసుకోవచ్చు. అమ్మవారు అలంకారణ ప్రియురాలు కదండి. ఎంత అలంకారం చేసి అంత ఇష్టం అమ్మవారికి. మీ దగ్గర ఎంత శక్తి ఉంటే, మీ స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టి అమ్మవారిని అలంకారాన్ని చేసుకోండి. దాని ముందు భాగంలోని మనం 3 పిడికిళ్ళ రైస్ అనేది వేసుకొని, తర్వాత తమలపాకు పెట్టుకొని, పసుపు, కుంకుమ, అక్షతలు అనేవి వేసుకొని, తర్వాత దాని మీద ఇంకొక వెండి ప్లేట్ అని పెట్టుకొని, ఆ ప్లేట్ నుండి కూడా నేను బియ్యం అనేది తీసుకున్నానండి. మీరు దాని ప్లేస్లో ధాన్యమైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అదైనా తీసుకోవచ్చు. లేదు చిల్లర కాయిన్స్ అయినా పెట్టి దాని మీద అమ్మవారిని అనేది ఆసనం అనేది చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఈ రకంగా బంగారు లక్ష్మి అమ్మవారిని చిన్న వెండి ఈ లోటస్లో పెట్టుకొని అమ్మవారిని పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న చిన్న కాసుల పేరు ఉన్న అమ్మవారిని కూడా అమ్మవారికి అలంకారాన్ని చేసుకున్నాను. నా దగ్గర ఉన్న లోటస్ పుష్పాలు ఉన్నాయండి. అది గోల్డ్ రంగులో ఉన్నాయి. అదేవిధంగా ఇలాగ మీకు వీడియోలో చూపిస్తున్న పింక్ అండ్ గ్రీన్ ఆ కలర్లో కూడా ఉన్నాయండి. మొత్తం 5 ఉన్నాయి. సో ఇలా మంచిగా అమ్మవారిని అలంకరణ అనేది ఆ పూజా స్థానం ఎక్కడైతే చేసుకుంటున్నానో అక్కడ మంచిగా అలంకరణ అనేది చేసుకున్నాను. ఎప్పుడు మనం పూజ చేసినా కూడా గజాలతోటి మనం పూజ చేసుకుంటే అమ్మవారి గజలక్ష్మి స్వరూపం అవుతారండి. సో అందుకే ఇరువైపులా కూడా గజాలను అనేది పెట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలోని పసుపు గవ్వలకి చాలా ప్రాధాన్యత ఎక్కువండి. ఆ రోజుల్లో పసుపు గవ్వలు అనేవి ఉండేవి. ఇప్పుడైతే మనకు అన్నీ బాగా అవైలబుల్ ఉన్నాయండి. అంటే బాగా తెలిసాయి. ముత్యాలు, పగడాలు, 1 రూపీ కాయిన్, ఇవన్నీ 1 రూపీ కాయిన్స్ కూడా ముందు నుంచి కూడా బాగా అష్టోత్తరానికి ఉపయోగించేవారు. 5 గవ్వలు అనేవి తీసుకొని పూజా స్థానంలోనైనా అమ్మవారి స్వరూపాలుగా భావించి 5 లక్ష్మీ గవ్వలు అనేవి తీసుకొని పెట్టుకునేవారండి. సో పూజలోని నేనైతే ఈ రకంగా మీకు చూపించినట్టుగా పూజా స్థానంలో ఉంచుకోవాలి. ఇది ఆల్రెడీ ముందు నుంచే ఉన్న వాళ్ళు కూడా సో ఇలాగ అమ్మవారు ప్రత్యేకంగా చేసేటప్పుడు పెట్టుకోండి. మీ దగ్గర గోమాత ఉన్నా కూడా ఆ గోమాతను కూడా పూజా స్థానంలో ఉంచుకోండి, చాలా మంచిది. మనం ఎక్కడైతే పూజ అని చేసుకుంటున్నామో మార్గశిర లక్షవారం నాడు మీకు చెప్పాను కదండి. ఈ మధ్యన మనకి బాగా మంగళకరమైన వస్తువులు చాలా తెలిసాయి. గోమతి చక్రాలు, అది తామర గింజలు, మళ్ళీ ముత్యాలు, పగడాలు, ఇవన్నీ ఇంకెన్ని ఉంటాయి మీ దగ్గర అన్నీ కూడా ఈ పూజా స్థానంలోనే మీ ప్లేస్ బట్టి, నాకైతే చిన్న ప్లేస్ కాబట్టి తక్కువ పెట్టి మీకు చూపిస్తున్నానండి నేను. ఈ రకంగా పెట్టుకొని అదేవిధంగా అమ్మవారి పాదాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. ఇది బంకమట్టితో తయారు చేసిన పాదాలండి ఇవి. ఈ పాదాలను కూడా నేను పూజా స్థానంలో పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే పండు కానీ కాయ కానీ, లేదు శక్తి కొలిది ఇంకా తీపి పదార్థాలు అమ్మవారికి చేసి నైవేద్యంగా పెడితే మార్గశిర మాసంలో చాలా మంచిది. అదేవిధంగా నెయ్యితో దీపారాధన, నెయ్యితో ప్రసాదము, వినాయకుడికి బెల్లం ముక్క, ఇలాగా నైవేద్యాలన్నీ సమకూర్చుకొని పూలతో అలంకరణ చేసుకుని పూజ అనేది ప్రారంభించుకోవాలి. దీపారాధన చేసుకునిక దీపపు కుందులకు 2 అక్షతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా గణపతి ఆరాధన ముందుగా మనం చేసుకుంటాం కాబట్టి గణపతి పూజ చేసుకొని 2 అక్షతలు వేసుకొని తర్వాత మనం వెంకటరమణమూర్తికి కూడా పంచోపచార పూజ చేసుకోవచ్చు, షోడోపచార పూజ అనేది చేసుకోవచ్చు. మీ శక్తికి వెళ్ళి చూసుకొని చేసుకోండి. ఏమీ లేకపోయినా దీపం, ధూపం, నైవేద్యం, పంచోపచార పూజ అయినా సరిపోతుందండి. ముందుగా వెంకటరమణమూర్తి యొక్క అష్టోత్తరం చదువుకొని తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ఆ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడానికి మీ దగ్గర ఏదున్న కాయిన్స్ కానీ, కుంకుమ కానీ, అక్షతలు కానీ ఏవైనా ఉపయోగించుకొని పూజ అనేది మంచిగా చేసుకోవచ్చు. అదేవిధంగా గోమాత యొక్క
అష్టోత్తరం అన్న చేసుకోవచ్చు, లేదు అంటే ఓం శురభ్య నమః అనే మంత్రాన్ని కూడా జపం అనేది చేసుకోవచ్చు. తర్వాత దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించాక లాస్ట్లోనే హారతి అనేది ఇచ్చుకొని అమ్మవారికి మొత్తం అంతా సమర్పించుకుంటామండి. ఈ రకంగా మనం మార్గశిర లక్షవారాలు అనేవి పూజ అనేది చేసుకుంటాము. ఇప్పుడు నా పూజ అంతా మీకు ఒక్కసారి మొత్తం అంతా చూపిస్తున్నానండి, చూడండి. ఈ పూజా వీడియో అనేది ఎలా ఉన్నదో ఒకసారి చెప్పండి మీ కామెంట్ సెక్షన్లోని. బాగుందా అండి పూజ అనేది మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నెక్స్ట్ వీడియోకి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుందాము. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. కానీ లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి, మీకు మొత్తం వీడియో అనేది నచ్చుతుంది.